ఆధార్. అన్నిటికీ ఆధారం అదే. మనకి బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేయాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నా, ఏ విషయానికైనా ఆధారే కీలకం. అలాంటి ఆధార్ ప్రతిదానికి అడిగి, వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువ చేస్తారంటూ చాలా సార్లు కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో, తాజాగా దేశవ్యాప్తంగా మొత్తం 2,00,00,000 ఆధార్ ఐడీలు యూఐడీఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డీయాక్టివేట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా డేటా క్లీనింగ్‌లో భాగంగా అట్ ద సేమ్ టైమ్ ఈ దుర్వినియోగాన్ని కూడా నిరోధించే విధంగా కూడా ఈ చర్య తీసుకుందని తెలిపింది. అంటే చనిపోయిన వ్యక్తుల వివరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా డిజేబుల్ చేసినట్టుగా చెప్పింది. దీనివల్ల 2 ఒకటి చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డులు కూడా చాలామంది దుర్వినియోగం చేస్తారు కాబట్టి దాన్ని ఆపినట్టు ఉంటుంది. డేటా క్లీనింగ్ కూడా చేసినట్టు ఉంటుంది. ఇదంతా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ముఖ్యంగా భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి అంటే డెత్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! వాటి ఆధారంగా అలాగే ఇతర సమాచారం ఆధారంగా కూడా మొత్తంగా ఈ 2,00,00,000 ఆధార్ ఐడీలను డీయాక్టివేట్ చేసినట్టుగా తెలిపింది. అలాగని ఈ డీయాక్టివేట్ చేసిన ఐడీలు మళ్ళీ కొత్త వారికి ఇవ్వమని, అవి అలాగే ఉంటే కొత్త వారికి కొత్త ఐడీలు వస్తాయని కూడా యూఐడీఏఐ తెలిపింది.